కాప్రేకర్ నెంబర్స్. ఈ కాప్రేకర్ నెంబర్స్ రామచంద్ర కాప్రేకర్ అని ఆయన కనిపెట్టాడు. ఒక సంఖ్య లబ్ధపు పూర్వపరపదముల మొత్తము అదే సంఖ్య అవుతే అది కాప్రేకర్ నెంబర్. ఉదాహరణకి 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 అంటే అర్థం ఇది పూర్వపదం, ఇది పరపదం. ఇది పరపదం. అంటే ఒక సంఖ్య వర్గము చేసినప్పుడు వచ్చిన లబ్ధము పూర్వపదము పరపదము కలిపితే మళ్ళీ ఆ సంఖ్య రావడమే కాప్రేకర్ నెంబర్ యొక్క అర్థం. చూడండి, ఇక్కడ 0, 1 కలిపితే మళ్ళీ 1 వచ్చింది. సరిపోయింది కదా, ఆ సంఖ్య వచ్చింది. మళ్ళీ ఇంకొకటి చూద్దాం. 9 వర్గం చేస్తే 81. ఇక్కడ పూర్వపదం, ఇది పరపదం. ఈ రెండు కలిపితే 8 + 1 = 9. మళ్ళీ ఇది వచ్చేసింది. అది కాప్రేకర్ నెంబర్. అంటే 10 లోపులో 1, 9 కాప్రేకర్ నెంబర్ జంట. మళ్ళీ చూడండి, 1 + 9 కలిపితే 10 వస్తుంది. 45 వర్గము చేస్తే 20, 25 ఆన్సర్. ఇప్పుడు ఇది పూర్వపదం, ఇది పరపదం. రెండు కలిపితే 25, 20 కలిపితే 45. అంటే 20 + 25 కలిపితే 45. 45. అలాగే మరొకటి 55 వర్గం చేస్తే 30, 25. ఇక్కడ 30, 25 కలిపితే 55. అంటే ఇక్కడ ఇంకోటి గమనించాలి. ఏం గమనించాలంటే 100 లోపు 45, 55 కలిపితే 45, 55 కలిపితే 100. 100 లోపల కాప్రేకర్ జంట ఒకటి ఉంది. ఏదంటే 45, 55 నెంబర్. అవి వర్గాలు చేస్తే మళ్ళీ అవే నెంబర్లు రావడం జరుగుతుంది. ఇప్పుడు 1000 లోపల ఉన్నటువంటి కాప్రేకర్ జంట తెలుసుకున్నాం. 297 వర్గం చూస్తే 88, 209. అలాగే 703కి వర్గం చేస్తే 494, 209. చూడండి, పూర్వపదాలు రెండు ఒకేలాగా వస్తున్నాయి జంటలో. ఇవి చూడండి. ఇప్పుడు 8, 8, 209 కలిపితే 9, 7, 17, 1, 9, 2, 9. చూడండి. అలాగే ఇక్కడ చూద్దాం. 4, 9, 4, 2, 0, 9. 9, 4, 13, 1, 10, 0, 1, 6, 7. ఈ విధంగా మళ్ళీ అదే సంఖ్య వస్తుంది, చూసుకోండి. ఇలా రావడాన్ని కాప్రేకర్ నెంబర్ అంటారు. 10 లోపులో కాప్రేకర్ జంట ఒకటి తీసుకున్నాం. 100 లోపులో కాప్రేకర్ జంట తీసాం. అలాగే 1000 లోపల ఇది కాప్రేకర్ జంటది. ఇప్పుడు ఇది చూసినట్టయితే ఈ రెండు కలిపితే 1000 వస్తుంది. 0, 10, 0, 1. అంటే 1000 లోపల కాప్రేకర్ జంట, 10 లోపల కాప్రేకర్ జంట, 100 లోపల కాప్రేకర్ జంట, 10,000కు ఒక కాప్రేకర్ జంట, అలా 1,00,000కు ఒక కాప్రేకర్ జంట, 10 లక్షలకు ఒక కాప్రేకర్ జంట, అలా వస్తుంటాయి. ఎన్ని ఉంటాయంటే అనేకం అనంతంగా ఉండొచ్చు. అవన్నీ కూడా కనుగొనేటువంటి విధానం కూడా మనకి చాలా పద్ధతులు ఉన్నాయి. అవి తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ విషయాలు గమనించండి. ధన్యవాదాలు.